అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇదొక మంచి వార్త. పుదుచ్చేరిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఎన్ఐటి కొన్ని కొత్త ఉద్యోగాలను ప్రకటించింది. ఆ వివరాలేంటో ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. సరే, ఈ నోటిఫికేషన్ గురించి మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా అసలు ఈ అవకాశం ఏంటి, ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటికి కావలసిన అర్హతలేంటి, ఎలా అప్లై చేయాలి, ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన తేదీలేవి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. రైట్. ముందుగా ఈ అవకాశానికి సంబంధించిన కొన్ని కీలక వివరాలేంటో చూద్దాం. పుదుచ్చేరి ఎన్ఐటిలో మొత్తం 6 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. నాన్ టీచింగ్ అంటే ఇవి బోధనకు సంబంధించినవి కాదనమాట. అడ్మినిస్ట్రేషన్ ఇంకా టెక్నికల్ విభాగాల్లో ఉండే ఉద్యోగాలు. ఇక జీతం విషయానికి వస్తే ఈ పోస్టులకు పే స్కేల్ నెలకు 5,200 రూపాయల నుండి 20,200 రూపాయల మధ్య ఉంటుంది. అయితే గుర్తుంచుకోండి, ఇది కేవలం బేసిక్ పే మాత్రమే. దీనికి అదనంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. ఓకే, మరి ఖాళీగా ఉన్న ఆ 6 పోస్టులు ఏంటో, వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు రకరకాల పోస్టులు కనిపిస్తున్నాయి. ఫార్మసిస్ట్, స్టెనోగ్రాఫర్, సీనియర్ టెక్నీషియన్, 2 టెక్నీషియన్ పోస్టులు, ఇంకా ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్ట్. ఇలా మొత్తం 6 ఖాళీలున్నాయి. ఒక్కో పోస్టుకు ఒక్కో రకమైన విద్యార్హత అవసరం. కొన్నిటికి డీఫామ్, బీఫామ్ కావాలి, కొన్నిటికి 12వ తరగతి లేదా ఐటీఐ, మరికొన్నిటికి డిప్లొమా చాలు. సో మీ క్వాలిఫికేషన్కి ఏది సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకోండి. మంచిది. పోస్టుల వివరాలు చూశాం కదా, మరి వీటికి దరఖాస్తు చేయడానికి కావలసిన ఇతర అర్హతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వయస్సు విషయానికి వస్తే కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు. ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్లు అర్హులు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, కొన్ని కేటగిరీల వారికి వయస్సులో సడలింపు కూడా ఉంటుంది. అది సంస్థ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. కాబట్టి నోటిఫికేషన్లో పూర్తి వివరాలు చూడటం మంచిది. సరే, అర్హతలు కూడా సరిపోతే ఇక అసలు విషయానికొద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంపిక విధానం ఏంటి, వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఎలాంటి రాత పరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇది చాలామందికి ఒక మంచి విషయం. ఇక ఫీజు విషయానికొస్తే ఇక్కడొక ముఖ్యమైన గమనిక. జనరల్, ఓబీసీ కేటగిరీల వాళ్లకు 500 రూపాయల ఫీజుంది. కానీ ఎస్సీ, ఎస్టీ ఇంకా మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి పూర్తిగా మినహాయింపిచ్చారు. వాళ్లు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సరే, ఇదంతా బావుంది. మరి అప్లై చేయడం ఎలా? దాని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ప్రాసెస్ చాలా స్పష్టంగా ఉంది. ముందుగా వాళ్ల అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ ఈ 2025 నోటిఫికేషన్ను వెతికి జాగ్రత్తగా చదవాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ను తప్పులు లేకుండా నింపాలి. ఫీజ్ వర్తిస్తే ఆన్లైన్లో చెల్లించి అవసరమైన సర్టిఫికెట్లను అప్లోడ్ చేసి చివరి తేదీలోపు అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి. అంతే. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది తేదీలు. వీటినస్సలు మిస్సవ్వద్దు. గమనించండి, అప్లికేషన్లు డిసెంబర్ 19, 2025న మొదలయ్యాయి. అప్లై చేయడానికి చివరి తేదీ జాన్వరి 9, 2026. సమయం చాలా తక్కువుంది, కాబట్టి ఈ తేదీలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో, వివరాలన్నీ చూశారు కదా. పుదుచ్చేరి ఎన్ఐటిలో ఈ ఉద్యోగావకాశం మీ కెరియర్కి సరైన మలుపు అవుతుందా? ఒకసారి ఆలోచించి, అర్హత ఉంటే ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోండి. ఆల్ ది బెస్ట్.